హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం భూలోక స్వర్గం స్విట్జర్లాండ్ గురించి మాట్లాడదాం. అండ్ వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. సో లెట్ స్టార్ట్. సో మేమందరం అయితే బెంగళూరు చేరుకున్నాం హోటల్కి. అండ్ అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం యూరోస్. అండ్ అందరం కూడా ఒక చోట కూర్చున్నాం. ఆ హోటల్ నుంచి ఇక్కడ ఒక సంఘటన జరిగింది, చూడండి. సో ఇన్సిడెంట్ జరగడంతో అందరం నవ్వడం మొదలుపెట్టాం. కొత్త ఫోన్ సార్ చేతి తగిలి కింద పడిపోయింది అనమాట. అండ్ పాస్పోర్ట్ వీసా అయితే రెడీ చేసుకున్నాం. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం ఫైనల్గా. అండ్ అక్కడ టీం అందరం కలిసి వెళ్ళాము. అండ్ మేమైతే స్పెషల్గా మోతిలాల్ సార్, మా సిస్టర్ పార్వతి, పిల్లలు అందరం ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. అండ్ టీం మెంబర్స్ని చూడొచ్చు. ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ని చూస్తుంటే కళ్ళు జిగలు అంటున్నాయి. జర్మనీ అయితే చేరుకున్నాం. ఇక్కడైతే లంచ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు లుఫ్తాన్సా ఎయిర్వేస్, ఫేమస్ జర్మనీ ఎయిర్వేస్. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. లంచ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేసాము. సో లోపలికి ఎక్కేసి అందరం కూర్చున్నాం. అక్కడ నుంచి జూరిచ్ స్విట్జర్లాండ్ అయితే చేరుకున్నాము. స్విట్జర్లాండ్ కొన్ని అవర్స్లో హోటల్కి వెళ్ళిపోయాం. చూడొచ్చు అందరం కూడా హోటల్ నుంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి అందరం కలిసి టిఫిన్ చేసుకున్నాం. అండ్ తర్వాత బస్సెస్ అయితే మన కోసం రెడీగా ఉండే అనమాట. సో మన స్పాట్కి అయితే వెళ్తున్నాం మనం, జంక్రూఫ్, టాప్ ఆఫ్ ది యూరోప్. సో అలాంటి ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం. సో బస్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. అండ్ రోడ్లు మీరు చూడొచ్చు ఎంత ప్లెజెంట్గా ఉంటాయో. సో ఆ సీనారియోస్ చూస్తుంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది. మనమైతే మూవీస్లో చూస్తుంటాము ఇలాంటి సీన్స్. సో అలాగైతే మేము ప్రయాణం చేసాం అందరం కూడా. సో టీం అందరం ఇక్కడ చూడొచ్చు మీరు. సో అటు ఇటు రోడ్డు చుట్టుపక్కల అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో. సో ఇలాంటి సీన్స్లోనే మన మూవీస్ అవన్నీ చేస్తుంటారు. అండ్ ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలో మనకు చిన్న చిన్నగా మంచు అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇవన్నీ వుడ్ మేడ్ హౌసెస్ అనమాట. సో ఇలాంటి చూస్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా కొత్తగా చూస్తున్నాం. ఇలాంటి ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇలాంటి ఇల్లు ఒకటి మనకు ఉండాలి అనే ఫీలింగ్ ప్రతి ఒక్కడికి వస్తుంది. ఎందుకంటే ఇంత ఫ్రీడమ్ ఉన్న హౌసెస్ అనమాట. అది చాలా రిచ్ పర్సన్స్ అక్కడికి వెళ్ళి కట్టుకుంటారు. సో మన టైం అయితే దగ్గర పడుతుంది. మనమైతే జంక్రూఫ్కి దగ్గరలో ఉన్నాము. అండ్ చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము ఈగర్ ఎక్స్ప్రెస్ కేబుల్ కార్లో అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది అనమాట. మనము డైరెక్ట్గా 11,332 ఫీట్స్ మనం ఎక్కబోతున్నాము. సో ముందుగా అయితే కేబుల్ కార్స్ హెల్ప్తో మనం 15 మినిట్స్ ప్రయాణం ఉంటుంది. సో ఇక్కడైతే మేమందరం ఎక్కేసాము, రోప్ని ఎక్కేసాము కార్ని. అండ్ ఇక్కడ ఒకసారి ఫీలింగ్ అయితే ఎక్సలెంట్గా షేర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అన్ని కొత్త ఎక్స్పీరియన్సెస్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఎవరికి వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్తా ఉన్నారు. ఇక్కడ టీం మెంబర్స్ అందరినీ చూడొచ్చు మనం. అండ్ మొత్తానికైతే అక్కడికి చేరుకున్నాము. అండ్ ఇక్కడ చూడొచ్చు టన్నల్ ఇన్సైడ్ మౌంటైన్స్. సో ఇట్లాంటి ట్రైన్లో అయితే మనం ప్రయాణం చేయడం ఉంటుంది. సో మంచు కొండల మధ్యలో టన్నల్ ఉంటుంది, ట్రైన్ లోపల ప్రయాణం జరుగుతుంది అనమాట. ఇలాగా కొద్దిసేపు అయితే మేము ట్రైన్లో ప్రయాణం చేసి పైకి అయితే చేరుకున్నాము. అందరం కలిసి అక్కడ ఫోటో కూడా దిగాము. అండ్ సో మన టాప్ ఆఫ్ ది యూరోప్ అయితే చేరుకున్నాం, జంక్రూఫ్కి. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది శ్వాస కూడా ఆడదు, మనకు ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ వెళ్ళంగానే ఫుల్ జోష్, ఫుల్ ఎంజాయ్మెంట్, చిన్నపిల్లలు అయిపోతాం అనమాట మంచులో ఆడడం అనేది. సో ఫస్ట్ టైం మన లైఫ్లో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ చిన్నపిల్లల లాగానే మేము చేసుకుంటూ పోయాము. సో రకరకాల స్టిల్స్ అయితే పెట్టాం. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి అచీవ్మెంట్ చేయడం అనేది నిజంగా అక్కడికి వెళ్ళాక భూలోక స్వర్గం అంటే ఏంటనేది అర్థమైంది. ఫుల్గా ఆడుకున్నాం. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు, వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే పిల్లలు కూడా చిన్న వయసులోనే స్విట్జర్లాండ్ వెళ్ళడం, అక్కడ స్విట్జర్లాండ్లో ఇలాంటి ఎంజాయ్మెంట్ని చూడడం అనేది రియల్ లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మా అల్లుడు, చిన్నల్లుడు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అనిల్ మా గురించి కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చారు. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే రియల్గా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో పండగ చేసుకున్నారు ఒక మాట చెప్పాలంటే. అండ్ అక్కడ నుంచి మేము రాబుద్ది అవ్వట్లేదు అసలు. అక్కడ నుంచి వెళ్ళాలి టైంకి, బయటికి రమ్మని చాలాసేపు చెప్పారు సార్ వాళ్ళు. బట్ అక్కడ నుంచి అయితే రాబుద్ది అవ్వట్లేదు. ఇంకా ఎన్నెన్నో ఫొటోస్ దిగుతున్నాము, టోటల్ చీకటి పడిపోతూ ఉంది. సో ఆ తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయితే హోటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ బ్యాక్ టు హోటల్.
మళ్ళీ సేమ్ బస్సులలో అయితే రిటర్న్ జర్నీ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బయట చూస్తే హోటల్ బయట మంచు వర్షం. వా, సూపర్ ఎగ్జైటెడ్ అనమాట. ఇక్కడ వీడియో చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాము. అసలు ఆనందానికి హద్దులు లేవు. రియల్ ఈసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు ఉదయం 9 గంటలు అవుతుంది. స్విట్జర్లాండ్లో మేమున్న హోటల్ ఇది. ఇప్పుడు ప్యారిస్ బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఉదయం నుండి మంచు తుఫాను పడుతుంది. చూడండి ఎంత అన్ని కార్లు కూడా ఐస్తో నిండిపోయాయి. బయట ఉండటం కూడా కష్టం ఉంది. -15 డిగ్రీస్లో ఉన్నాము. మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎంతో కష్టమైన పని కాదు, కొంచెం కష్టపడితే ఇలాంటి దేశాలు ఎన్నెన్నో చూడొచ్చు మనం. మేమైతే బయటికి వెళ్ళాలి, కొంచెం బస్సు లేట్ ఉందని చెప్పడంతో కబడ్డీ అయితే ఆడుకున్నాము. ఇక్కడ చూడొచ్చు కబడ్డీ ఆడడం. అండ్ నా ఫీలింగ్ కూడా అక్కడ షేర్ చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్విట్జర్లాండ్ ట్రిప్ వచ్చాము. అండ్ ఫ్రీ ట్రిప్ ఇది. 3 months హార్డ్ వర్క్ చేసి కాంటెస్ట్ విన్ అయ్యాము. సో దట్ మా టీంతో కలిసి వచ్చాము. అండ్ రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భూలోక స్వర్గం అంటే స్విట్జర్లాండ్ అని చెప్తుంటారు. సో అలాంటి దాన్ని సొంతగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మంచు వర్షంలో ఉన్నాం అనమాట. సో ప్రతి సీన్ ఎక్కడికి వెళ్ళినా స్విట్జర్లాండ్లో హ్యాపీ.